ఇక టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తే నడుస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుండగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 9 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 స్థానాలు జనసేనకు దక్కే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అవనిగడ్డ కావాలని ఆ పార్టీ కోరుతోంది. విజయవాడ పశ్చిమ గతంలో ప్రజారాజ్యం గెలిచిన విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దించితే గెలుపు అవకాశం ఎక్కువని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడైతే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని జనసేన నాయకులు భావిస్తున్నారు. కానీ అక్కడ టీడీపీ తరపున బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. గుంటూరు జిల్లా విషయానికొస్తే తెనాలి నుంచి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ సీట్లలో 1 ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 స్థానాలపై దృష్టి పెట్టింది. కనీసం 2 ఇవ్వాలని అడుగుతోంది. దర్శి సీటు దాదాపు జనసేనకు ఖరారైంది. అక్కడి నుంచి గరికపాటి వెంకట్ను బరిలోకి దింపేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. రెండో సీటుగా గిద్దలూరు లేదా చీరాల అడుగుతోంది. గిద్దలూరులో కాపు ఓటింగ్ శాతం ఎక్కువే అయినా ఈ సీటు తీసుకుంటే మాత్రం ముస్లిం అభ్యర్థి కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చీరాల దక్కితే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములను అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలున్నాయి. జనసేన రాయలసీమలో 6 స్థానాలపై దృష్టి పెట్టింది. ఇందులో 3 దక్కే వీలుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి సీట్లను జనసేన కోరుతోంది. ఇందులో 2 దక్కుతాయని భావిస్తోంది. తిరుపతి దాదాపు ఖరారైనట్లేనని అంటున్నారు. ఇక్కడ అభ్యర్థిత్వం కోసం కిరణ్ రాయల్, హరిప్రసాద్ తో పాటు మరికొంతమంది పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. జనసేన రాయలసీమ ఇన్ఛార్జి చిలక మధుసూదన్ రెడ్డి తొలి నుంచి ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. సీమలో ఆ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న బలమైన నేత ఈయనే. అందుకే పవన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా పొత్తులో ఆ సీటే కోరే అవకాశం ఉంది. ఇక అనంతపురం టౌన్ సీటు జనసేనకు ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. పుట్టపర్తి సీటు కూడా అడుగుతున్నట్లు తెలిసింది. కడప జిల్లాలో రాజంపేట లేదా బద్వేల్ నుంచి ఆ పార్టీ బరిలోకి దిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు.